ఇంట్లో కొబ్బరికాయ లేకుండా ఎలాంటి శుభకార్యమైన పూజ అయినా అసలు మొదలు పెట్టనే లేము. అలాంటి కొబ్బరికాయ వినాయకుడికి ఎంతో ప్రీతికరం. దీన్ని శ్రీఫలం అనే పేరు కూడా వినాయకుడే పెట్టాడు. దీనికి ఒక కథ దాగి ఉంది పురాణాల్లో. ఈ కొబ్బరికాయ అనేది లేకుండా ఏ పూజ కూడా పూర్తి కానే కాదు. అలాంటి కొబ్బరికాయ ఒక ముక్క తీసి ప్రసాదంగా కళ్ళకద్దుకొని నోట్లో పెట్టుకుంటే ఎన్ని ప్రసాదాలకైనా సరిపోతుంది. మన దక్షిణ భారతదేశంలో కొబ్బరికాయని పీచు ఉంచే కొట్టమంటారు. పీచు లేకుండా కొట్టొద్దని అంటారు మన పెద్దవాళ్ళు. ఈ కొబ్బరికాయ కూడా చూస్తే విచిత్రంగా 3 కళ్ళు ఉంటాయి. ఇది ఒక ఆధ్యానం. మన గణేష పురాణంలో వివరంగా కథ దాగి ఉంది. త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు ఆ ఈశ్వరుడు ఎంత ప్రయత్నించినా వారు ముగ్గురిని చంపలేకపోతారు, ఒక వరుసలోకి తేవలేకపోతారు. దీంతో బ్రహ్మ, మీకైనా మాకైనా ఆది గణపతి విఘ్నేశ్వరుడే కదా, ఇంత బృహత్కార్యం తలపెట్టారు కదా, వినాయక పూజ చేశారా అని అడిగితే ఈశ్వరుడు అవును కదా అని ఈశ్వరుడు పూజ చేయడానికి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి దాన్ని వినాయకుడిని ప్రతిష్ఠించారు. దాని పక్కనే తండ్రి పక్కనే ఆ విఘ్నేశ్వరుడే వచ్చి కూర్చుంటాడు. పూజ ప్రారంభించి పూజను పూర్తి చేసి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పించగా వినాయకుడు స్వీకరించాడు. తన తల్లి నా పుత్రుడికి మోదకాలంటే ఎంతో ఇష్టమని ఎంతో ప్రేమగా వినాయకుడికి పెట్టగా వినాయకుడు దాన్ని కూడా స్వీకరించాడు. దీంతో ఈశ్వరుడు అసహనంతో నాయనా మీకేం కావాలి అని అడగ్గా వినాయకుడు మీ తలపండు కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఈశ్వరుడు ధ్యానంలోకి వెళతాడు. ధ్యానం పూర్తయ్యేసరికి ఆ ఈశ్వరుడు తన దోసిడి ఇలా పడుతుంటే తన శిరస్సు మేంచి తెల్లని గుర్రని వర్ణం పడుతుంది. ఆ శివుడికి 3 కళ్ళు కదా. వందే సూర్య శశాంకవర్ణి నయనం వందే ముకుంద ప్రియం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 కళ్ళు ఆ వర్ణానికి 3 కళ్ళుగా అతుక్కుంటాయి. శివుని శిరస్సు మీద నుంచి గంగాదేవి ఆ వర్ణంలోని జలం కింద మారుతుంది. లక్ష్మీనారాయణులు శక్తి రూపంలో ఆ వర్ణంలోకి ప్రవేశిస్తారు. పార్వతీదేవి శాకాంబరి అవతారంలో తెల్లని తినే పదార్థంగా అందులో చేరుతుంది. ఈ పదార్థాన్ని వినాయకుడికి సమర్పిస్తాడు మన ఈశ్వరుడు. దానిని తిని మన గణేశుడు ఆ వర్ణానికి శ్రీఫలం అనే పేరు పెడతాడు. పశ్చిమ భారతదేశంలో అయితే పీచు లేకుండానే కొబ్బరికాయను కొడతారు. మన దక్షిణ భారతదేశంలో అయితే పీచు లేకుండా కొబ్బరికాయని కొట్టడానికి మనసు రాదు. ఎందుకంటే దానికి 3 కళ్ళు శివుని కళ్ళులాగుండి దాని ఆకారం కూడా శివలింగాకారంలో ఉండడం వల్ల దానికి కొట్టడానికి మనకు మనసు రాదు. ఈ విధంగా కొబ్బరికాయ కథ పూర్తవుతుంది.